ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పావనం. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి యాత్రలు చేయాలని అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలడానికి ఎంత మాత్రమూ వీలు లేకపోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిలాగా కనిపించలేదు. ఆ స్థితి భక్తుడి మనసుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకిక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతడు విచారించసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి ఒక్కొక్కసారి ఈ ముసలి వాళ్లను వదిలేసి పోదామా అని అనిపించేది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి అవకాశం దొరికింది. అతని బంధువు ఒక ఆయన, నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకొనిరా, నువ్వు తిరిగి వచ్చేదాకా నీ తల్లిదండ్రులను నేను చూసుకుంటాను అన్నాడు. భక్తుడు వెంటనే యాత్రలకు బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకు ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుటముని అని ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరిస్తున్నట్టు అతను విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలిచినట్టు ఆ కుక్కుటముని తపస్సు చేసుకోవటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆశ్చర్యంతో ఆయన చర్యలన్నింటినీ గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తర్వాత యువతలకి వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుణ్ణి చూసి, నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుందామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే, కొంచెం దారి చెప్తారా అని అన్నాడు వినయంగా. ఈ మాటకు ముని, నాయన వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి, వారిని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను, అందుచేత త్రివేణికి దారి నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరలోనే ఉన్న త్రివేణి ఎక్కడ ఉన్నదో కూడా తెలియకపోవడంతో భక్తుడికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్తా పోయింది. ఆ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపడటం లేదే అనుకొని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. ఇంతలో ముగ్గురు స్త్రీలు ఆశ్రమంలోకి ప్రవేశించారు. వాళ్ళ ముగ్గురి రూపాలు చూడడానికి రోతగా కనిపించాయి. వాళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడే వేచి ఉన్నాడు. మరి కొంచెం సేపటికల్లా ఆ ముగ్గురు అప్సరసల్లాంటి రూపాలతో ఆశ్రమం లోపల నుండి యువతలికి వచ్చారు. భక్తుడి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఆ అపురూప సౌందర్యవతుల కేసి తిరిగి, అమ్మ మీరెవరు, మీకిక్కడ ఏమి పని అని ఆత్రంతో ప్రశ్నించాడు భక్తుడు. అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు, నాయన మేం ముగ్గురము అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగా, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేము ముగ్గురము కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుండి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో వాళ్ళ పాపాలు సోకి మాకు అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేమే నువ్వు మొదట చూసిన వికార స్వరూపులం. అలాగా అని ఆశ్చర్యపడ్డాడు భక్తుడు. ఆ వికార స్వరూపాలు పొందిన మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుడి దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకు వస్తూ ఉంటాము. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేము పరమపావనుడైన మహాత్ముడి దర్శనానికి వస్తుంటాము అంటూ ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి మాటలతో భక్తుడి మనసులో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుండి అతనిలో ఉంటూ వచ్చిన యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అతను ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని భక్తితో సేవించుకోసాగాడు. శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఆ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించడం మహాభాగ్యం అనుకున్నాడు. తల్లిదండ్రులకు సేవలు చేస్తూ
ఆనాడు కనబడిన పుణ్యనదులైన ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను స్మరిస్తూ ఆ భక్తుడు చిరకాలం హాయిగా జీవించాడు. కథ సమాప్తం. మరో చక్కటి కథతో తిరిగి కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.